పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ముందుగా సామాజిక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 3 దశాబ్దాలుగా అణగారిన సమాజాన్ని చైతన్యం చేస్తూ నిద్రాణమైనటువంటి మాదిగ సమాజాన్ని చైతన్యం చేసి అభివృద్ధి దశగా వికాసం చేస్తూ నిరంతరం శ్రమించి ఈ పురిటిగడ్డపైనే మట్టిలో వెలిసినటువంటి ఒక మాణిక్యంగా శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించి దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మాదిగలకు ఆత్మగౌరవం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేతగా ఈరోజు సమాజం ముందున్నారు. ఈ సందర్భంలోనే ఈ 3 దశాబ్దాలుగా తను చేసినటువంటి పోరాటం అటు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడానికి, అదేవిధంగా సమాజంలో ఆదరణ నోచుకున్నటువంటి వర్గాలకు అండగా నిలబడుతూ హక్కుల కోసం ఉద్యమిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ సమాజానికి న్యాయం చేసే దిశగా శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాటానికి ఈ 3 దశాబ్దాలుగా తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని మొత్తం పూర్తిగా త్యాగం చేసి పల్లె తిరుగుతూ, వాడ తిరుగుతూ, పట్టణం తిరుగుతూ మొత్తం అంతా కూడా గలీ తిరిగి మొత్తం అంతా జాతిని అంతా కూడా ఏకం చేసి ఈరోజు గొప్ప వర్గీకరణ సాధించుకోవడంలో సఫలీకృతమైనటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో వారి యొక్క సేవలను గుర్తించి ఈ 3 దశాబ్దాల సేవలను గుర్తించి వారికి గత 27వ తారీఖున పద్మశ్రీ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి 4వ పురస్కారం, ఈ 4వ పురస్కారాన్ని పద్మశ్రీ పురస్కారాన్ని శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఇవ్వడం ద్వారా మేము ఈరోజు జాతి అంతా కూడా మాదిగ జాతే కాదు, సమాజంలో ఆయన ద్వారా ఎవరైతే లబ్ధి పొందినటువంటి వారు, ఎవరైతే సహాయం పొందినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఒక పండుగగా చేసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు దృష్టి తీసుకొని వస్తూ ఏదైతే మా జాతికి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టి ఇదిగో మేము ఉన్నామని చెప్పని ఈ సమాజానికి ఏదైతే సేవ చేయగలిగారో ఆ సేవ చేసినటువంటి వాళ్ళు, ఆ సేవను పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, వారిని సన్మానించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ 3 దశాబ్దాలుగా వారి వెంట నడిచి వారికి రక్షణ కవచంలా ఉండి వారు చేసేటువంటి కార్యాలలో మేము కూడా భాగస్వాములై నాయకత్వాన్ని బలంగా తయారు చేసుకొని ఒక గట్టి నాయకత్వాన్ని, ఒక శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకొని ఈరోజు వారి నాయకత్వంలో మేము సాధించుకున్నటువంటి ఫలితాలకు గాను వారి ద్వారా మేము నాయకత్వాన్ని పెంపొందించుకున్నటువంటి పద్ధతిలో ఈరోజు వారి యొక్క చేసినటువంటి కృషికి మేము ఈరోజు ఏదైతే కృతజ్ఞత ఉందో దాన్ని చేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక రేపు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ పురస్కారాన్ని తీసుకొని రేపు వరంగల్ గడ్డ మీద, తాను పుట్టినటువంటి గడ్డ మీద రేపు అడుగు పెట్టబోతున్న సందర్భంలో, ఈ శుభ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనకి ఇది పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మనం ఇంతకాలం వారి దగ్గర పనిచేసి వారు ఇచ్చినటువంటి కార్యాచరణ అమలు చేసి హక్కుల కోసం ఉద్యమించి సాధించుకున్న నేపథ్యంలో వారికి మనం ఘనంగా సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మనం ఘనంగా సాగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా తప్పనిసరిగా మీరు చాలా జాగ్రత్తగా వరంగల్ చేరుకోవాలని, రేపు మధ్యాహ్నానికి వరంగల్ చేరుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, అక్కడ ఏదైతే మాకు చిత్తూరు నుంచి వచ్చేవాళ్ళు, లేదంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి చివరిగా హిందూపురం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రేపు మధ్యాహ్నానికి అంతా ఇక్కడ చేరుకోవాలని, ఇక్కడ వరంగల్ స్టేషన్, రైల్వే స్టేషన్ చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వేలాది మంది కార్యకర్తలు వస్తూ ఉన్నారు, అదేవిధంగా వాహనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ రావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. రేపు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు కృష్ణమాదిగ గారిని, పద్మశ్రీ కృష్ణమాదిగ గారిని మనం ఘనంగా సన్మానించుకోవాల్సిన సందర్భంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొనాలని చెప్పని మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. నా పేరు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. పత్రికా విలేకరుల సమావేశం చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా పత్రికా ప్రతినిధులకు ముందుగా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన మా సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెల 27వ తారీఖున
ఈ నెల 27వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఈ స్వీకరించిన అనంతరం ఈ నెల 31వ తారీఖున మందాకృష్ణ మాదిగ గారు మొట్టమొదటగా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన అనంతరం ఢిల్లీ నుండి వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగత కార్యక్రమాన్ని అలాగే కాళోజీ కళాక్షేత్రంలో సన్మాన సభను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 30 ఏళ్ల నుండి మాదిగ జాతి కోసం, ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం, అలాగే ఈ సమాజంలో ఉండబడినటువంటి గుండె జబ్బు పిల్లలకు ఉచిత ఆపరేషన్ చేయించే విషయంలో, వికలాంగులకు పెన్షన్లు పెంచే విషయంలో, వితంతువులకు పెన్షన్ పెంచే విషయంలో, ఈ విధంగా ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు మేలు చేసేటటువంటి సామాజిక ఉద్యమాలను నిర్వహించినటువంటి చరిత్ర గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారిది. మరి ఈ సందర్భంగా ఈ సమాజంలో మానవీయ కోణంలో చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రిజర్వేషన్ ఫలాలకు దూరంగా ఉండబడినటువంటి షెడ్యూల్ కులాలకు మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు చిట్ట చివరి పేదవాడికి కూడా అందే విధంగా వర్గీకరణ ఉద్యమాన్ని 30 ఏళ్ల పాటు కొనసాగించి ఈ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం మందాకృష్ణ మాదిగ గారి యొక్క విశిష్ట సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది. పద్మశ్రీ అవార్డు మందాకృష్ణ మాదిగ గారికి రావడం అనేది యావత్తు దక్షిణ భారతదేశంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా పద్మశ్రీ వచ్చినటువంటి సందర్భాన్ని ఒక పెద్ద పండగ వాతావరణంలో మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ పద్మశ్రీ పురస్కారం అనేది మా అధినాయకుడు మందాకృష్ణ మాదిగ గారికి ఈ పద్మశ్రీ పురస్కారం వచ్చినప్పటికీ యావత్తు మాదిగ జాతి ప్రజలందరికీ అలాగే ఈ సమాజంలో ఉండబడినటువంటి ఉద్యమకారులందరూ కూడా పద్మశ్రీ అవార్డు వచ్చినట్టుగా మేము భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మందాకృష్ణ మాదిగ గారు 31వ తారీఖున వరంగల్ రైల్వే స్టేషన్కి చేరుకోవడం జరుగుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చిన వెంటనే మందాకృష్ణ మాదిగ గారికి దక్షిణ భారతదేశంలో ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ అలాగే నాయకత్వంతో పాటుగా కార్యకర్తలు ఎంఆర్పిఎస్ శ్రేణులందరూ కూడా ఒక గొప్ప ఘన స్వాగతం పలకాలనే ఉద్దేశంతో అందరూ కూడా వరంగల్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ప్రధానంగా ఈ ర్యాలీ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి అలాగే హెడ్ పోస్ట్ ఆఫీసు, వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్, ఎంజిఎం, ములుగు ఎక్స్ రోడ్, అలాగే హన్మకొండ చౌరస్తా, అశోక్ జంక్షన్ మీదుగా కాళోజీ కళాక్షేత్రానికి ఈ యొక్క ర్యాలీ చేరుకోవడం జరుగుతుంది. ఈ ర్యాలీలో ప్రధానంగా మాదిగ జాతి సాంస్కృతిక ఆయుధంగా చెప్పబడుతున్నటువంటి మాదిగ జాతి సాంస్కృతిక ఏదైతే డప్పు ఉందో ఆ డప్పు ద్వారా మందాకృష్ణ మాదిగ గారికి డప్పు శబ్దాలతోటి మాదిగ కళారూపాలతోటి ఒక భారీగా మందాకృష్ణ మాదిగ గారిని మేము స్వాగతించుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కాళోజీ కళాక్షేత్రంలో జరిగేటటువంటి ఏదైతే ఎంఆర్పిఎస్ మరియు హనుమాన్ సంఘాలకు సంబంధించినటువంటి సభ ఉందో ఈ సభను అందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. భారత అత్యున్నత పౌర పురస్కారంలో ఒకటైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని
భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని మొదటిసారి ఢిల్లీ నుండి వరంగల్ నగరానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాదిగ జాతికి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మందాకృష్ణ మాదిగ గారికి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి, జాతీయ స్థాయి నుండి పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సానుభూతి పరులు, మాదిగ ప్రజలు తరలి రావాలని ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. మందాకృష్ణ మాదిగ నాయకత్వాన్ని చూసి మాదిగ జాతి గర్వపడుతుంది. మందాకృష్ణ మాదిగ లేకుండా ఎంఆర్పిఎస్ ఉద్యమం లేదు. మందాకృష్ణ మాదిగ లేకుండా మాదిగ జాతి ఆత్మగౌరవం, మాదిగ జాతి గుర్తింపు లేదు. ఒకనాడు మేము సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళం, అంటరానితనానికి గురైన వాళ్ళం, సమాజంలోని అన్ని వర్గాల చేత చీదరింపులకు గురైన వాళ్ళం. ఏ సమాజంలో మేము అవమానాలు పడ్డామో, ఏ సమాజంలో అంటరానితనానికి గురైనామో, ఏ సమాజంలో వివక్షతకు గురైనామో తిరిగి అదే సమాజంలో ఒక పద్మశ్రీ అవార్డును పొందడం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయంగా మేము వర్ణిస్తున్నాం. కాబట్టి ఇవాళ పద్మశ్రీ పురస్కారం రూపంలో మందకృష్ణ మాదిగ గారికి దక్కిన పురస్కారం ఏదైతే ఉందో అది కేవలం మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే దక్కిన గౌరవం కాదు, యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవంగా మాదిగ జాతి చూస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారం రావడం వల్ల మాదిగ జాతి హర్షం వ్యక్తం చేస్తుంది. అట్లాగే సమాజంలోని అన్ని వర్గాలు 30 సంవత్సరాలు రాజీ లేని పోరాటం నడిపిన ఒక పోరాట యోధునికి ఈ పద్మశ్రీ పురస్కారం రావడం వల్ల సమాజంలోని అన్ని వర్గాలు ఈ పద్మశ్రీ పురస్కారం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి, దాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభం కంటే ముందు, ఎంఆర్పి ఉద్యమం ప్రారంభమైన తర్వాత చాలా కుల ఉద్యమాలు తమ హక్కుల సాధన కోసం పోరాటాలు ప్రారంభించాయి. కానీ వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోకముందే ఆ ఉద్యమ బాట నుండి వైదొలిపోవడం జరిగింది. కానీ ఇతర కుల ఉద్యమాలు లక్ష్యాన్ని చేరకముందే కాలగర్భంలో కలిసిపోతుంటే ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రమే వాళ్ళ లక్ష్యాన్ని చేరి సమాజంలో గర్వంగా నిలబడడానికి కారణం కేవలం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వమే. అందువల్ల మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని చూసి మాదిగ జాతి గౌరవపడుతున్నది. పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మాదిగ జాతి హర్షం వ్యక్తం చేస్తున్నది. కాబట్టి పద్మశ్రీ పురస్కారంతో జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో సగర్వంగా చాటి చెప్పి తొలిసారి వరంగల్ నగరానికి చారిత్రకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి, పోరాటాల వారసత్వం కలిగినటువంటి, తను పుట్టినటువంటి ఈ వరంగల్ నేల మీద అడుగుపెట్టబోతున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ గారికి ఘనస్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పిలుపునిస్తున్నది. ముఖ్యంగా రేపు 31వ తేదీన సాయంత్రం 5 గంటలకి వరంగల్ రైల్వే స్టేషన్కు మందకృష్ణ మాదిగ గారు చేరుకుంటారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం పలకడం జరుగుతుంది. స్వాగతం పలికిన అనంతరం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వాహనాల ద్వారా మా ర్యాలీ మొదలవుతుంది. ఆ మొదలైన ర్యాలీ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన తర్వాత అక్కడ నుండి హెడ్ పోస్ట్ ఆఫీస్ చేరుకుంటుంది, అక్కడ నుండి వరంగల్ చౌరస్తా చేరుకుంటుంది, వరంగల్ చౌరస్తా నుండి పోచమ్మ మైదానం నుండి ఎంజిఎం హాస్పిటల్ నుండి ములుగు ఎక్స్ రోడ్ దగ్గర, అక్కడ నుండి మళ్ళీ అలంకార్ సెంటర్, అక్కడ నుండి వరంగల్ చౌరస్తా అశోక జంక్షన్ మీదుగా హన్మకొండ బస్టాండ్ చేరుకొని అక్కడ నుండి కాళోజీ కళాక్షేత్రం వరకు సుమారు 12 కిలోమీటర్ల మేరకు ఈ వాహనాల ద్వారా జరగబోయేటువంటి ఈ స్వాగత ర్యాలీ కొనసాగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే కాళోజీ కళాక్షేత్రం చేరుకున్న తర్వాత ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున అక్కడ జాతీయ కార్యవర్గ సదస్సును మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఆ జాతీయ కార్యవర్గ సదస్సులో ఎంఆర్పిఎస్ జాతీయ కార్యవర్గ సదస్సు తరఫున, ఎంఆర్పిఎస్ జాతీయ కార్యవర్గం తరఫున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి అభినందన కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. మొత్తంగా రేపు జరగబోతున్న ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు తమ సహాయ సహకారాలు అందించి మరొకసారి ఈ ఉద్యమానికి అండగా నిలబడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు ఇప్పటికే గత 4-5 రోజుల నుండి శ్రమించి ఇప్పటికే రేపు మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం పలకడానికి అన్ని రకాల ఏర్పాట్లను మేము పూర్తి చేయడం జరిగింది. వచ్చే వారికి వాహనాలతో పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల వసతికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఇప్పటికే తగిన నిర్ణయాలు తీసుకొని ఏర్పాట్లో మా ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ పూర్తిస్థాయిలో నిమగ్నం కావడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రేపు పెద్ద ఎత్తున కనీ విని ఎరిగిన రీతిలో ఈ వరంగల్ జిల్లా చరిత్రలో ఎన్నడూ ఏ నాయకునికి పలకనంత గొప్ప స్వాగతం పలకడానికి అన్ని రకాలుగా మేము సిద్ధమయ్యాం. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.